ఆచార్యులైన శ్రీకృష్ణుడు గీతాశాస్త్రాన్ని ఎంత అద్భుతంగా ఉద్బోధించారంటే, ఆచార్యులు ఉపదేశించిన ప్రతి శ్లోకము మానవుడి యొక్క ప్రతి శోకాన్ని దూరం చేయగలిగే ఒక అద్భుతమైన ప్రవచనం అది. ప్రతి వాళ్ళు చిన్న వయస్సు నుండి మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మ శాస్త్రం అది. మన పూర్వీకులు మన పేరు మీదే ఎంతో ఆధ్యాత్మిక సంపదని రాసి పెట్టారు. మన పూర్వీకులు మన పేరు మీద రాసి ఉంచిన దస్తావేజులే, ఆస్తి తాలూకు దస్తావేజులే గీతాశాస్త్రం. ఎంత త్వరితగతిలో మానవుడు గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడో అంత త్వరితగతిలో అతడి పేరు మీద ఏనాడో దారాదత్తం చేసిన వేదసిరి అతడి హస్తగతమవుతుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు వెనువెంటనే ఆచార్యులు ఉపదేశించిన గీతాశాస్త్రం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలని తెలియజెప్పడానికే నా ఈ ప్రయత్నం. శుభం. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లు కాడు. సాంఖ్యయోగం 13వ శ్లోకం. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాదు. ధీరుడైన వాడు అంటే ధీశక్తి కలిగిన వాడు. ధీశక్తి అంటే ధైర్యం కాదు, ధీశక్తి కలిగి. ధీశక్తి అంటే జ్ఞానం, ప్రాప్తుడు, జ్ఞాని. ఓకేనా? జ్ఞాని దేహం కోసం బాధపడ్డాయా? ఏమన్నారా? మీకు సరళమైన భాషలో చెప్పాలంటే 2వ శ్లోకంలో మొదటి శ్లోకం ఇస్తున్నాడు. 2వ శ్లోకంలో ఎందుకు ఏడుస్తున్నావా అంటే దేహం కోసం అండి. లైఫ్ బాయ్ వాడ లక్స్ వాడని అంటున్నాడు. నాయన అయినా సరే ఏడవక్కల్లా జ్ఞానికి ఈ దేహం పడిపోతే వెంటనే మరో దేహం వస్తుంది అన్న జ్ఞానం తెలుసు కాబట్టి జ్ఞాని దేహం కోసం ఏడవడు. ఏమన్నారు? ఒకసారి అనుకుందామా? ఆచార్యులు సాంఖ్య శాస్త్రం 13వ శ్లోకంలో ఒక జ్ఞాని తత్వజ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకున్న ఒక అనుష్ఠానశీలుడు ఎప్పుడు దేహం కోసం కలత చెందనే చెందడు. దేహం మరణిస్తే మరుక్షణం తక్షణం మరో దేహాన్ని పొందగలుగుతాడన్న సత్యం అతనికి తెలుసు కనుక జ్ఞాని ఓ పండితోత్తముడు, ఆధ్యాత్మికతలో అగ్రేశ్వరుడు జ్ఞానాన్ని నేను నా మస్తక పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటున్నాను. నేను శాశ్వతమైన వాడిని, ఆద్యాంతము వర్తించని ఆది అంతము వర్తించని అజరామరమూర్తిని, నేను శాశ్వతమైన వాడిని. ఎప్పుడు ఎప్పటికీ నిరాఘాటంగా నిర్విఘ్నంగా జీవిస్తూనే ఉంటాను. మరణించేది ఈ దేహం పడిపోయినంత మాత్రాన మరో దేహం, మరో అద్భుతమైన దేహం ఇవ్వబడుతుందన్న సత్యం అతడికి సుస్పష్టమే కనుక కావున ఆచార్యులకి నమస్సుమాంజలిని సమర్పించుకుంటూ నేను ఒక తీర్మానాన్ని చేసుకుంటున్నాను. ఈ క్షణం నుండి నేను మృత్యువుకి భీతి చెందను. ఈ క్షణం నుండి శరీర పతనాన్ని కూడా నేను పరిగణించను. అస్తు. ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్సెల్ఫ్. ప్లీజ్ క్లాప్.